ఆపరేషన్ సింధూర్ పై పార్లమెంట్ లో అసరుద్దీన్ ఓవైసీ స్పీచ్ ఇవ్వడం జరిగింది. మరి ఈ స్పీచ్ ఇన్న తర్వాత అసలు ఎవరికి తను సపోర్ట్ చేస్తున్నారు, తన అడుగులు ఎటు ఇస్తున్నారు అనే విషయాలు అయితే తెలుసుకుందాం. దీని గురించి అయితే మాట్లాడేందుకు ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ సిఎస్ రావు గారు ఉన్నారు. నమస్తే అండి. నమస్తే. సో పార్లమెంట్ లో అసరుద్దీన్ ఓవైసీ స్పీచ్ ఇన్న తర్వాత ఆ స్పీచ్ ని బట్టి అసలు మనకి ఏం అర్థం అవుతుంది, తను ఎవరికి సపోర్ట్ చేస్తున్నారు అనుకోవచ్చు. ఈ ఆపరేషన్ సింధూర్ గురించి కూడా మీరు ఏం చెప్తారు? ఇప్పుడు అసదుద్దీన్ ఓవైసీ ఎంఐఎం చీఫ్, ఆయన మీద కొన్ని అపోహలు ఉన్నాయి, కొన్ని అనుమానాలు కూడా ఉన్నాయి. ఎందుకనంటే నరేంద్ర మోడీ గారు నడిపిస్తున్నారు అతన్ని, ఆ కారణంగానే బీహార్లో పోటీ చేశారు, ఉత్తరప్రదేశ్లో పోటీ చేశారు అని చెప్పి ప్రచారం ఉంది. ఆయన కనుక పోటీ చేయకపోతే ఉత్తరప్రదేశ్లోనూ బీహార్లో ఎంతో కొంత కాంగ్రెస్ పార్టీ గెయిన్ అయ్యి ఉండేది. బట్ ఆయన పోటీ చేశారు, అందుకే నరేంద్ర మోడీ గారు ఏది చెప్తే అది చేస్తారు అనేది ఒక అనుమానం, ఒక అభియోగం, ఒక ఆరోపణ ఆయన మీద ఉంది. ఓకే. అట్ ద సేమ్ టైమ్ ఆపరేషన్ సింధూర్ సక్సెస్ అయిందని చెప్పి ప్రత్యేకమైనటువంటి బృందాలను ఏర్పాటు చేస్తే ఒక బృందానికి నాయకత్వం వహించారు అసదుద్దీన్ ఓవైసీ. ఆపరేషన్ సింధూర్ సక్సెస్ అయిందని చెప్పి విదేశాలకు పోయి ఆయన ప్రచారం చేసి వచ్చినటువంటి నాయకుడు. సో దాంతో అప్పటి వరకు ఆయన మీద ఉన్నటువంటి ఆరోపణ ఏదైతే ఉందో దానికి బలం చేకూరేలాగా ఇది కనిపిస్తుందని కొంతమంది అంటుంటారు. కానీ ఆయనే ఉంటారు, ఇది భారతదేశానికి సంబంధించినటువంటి ఇష్యూ, పార్టీలకి అతీతంగా ఆలోచించాలి, అందుకే నేను వెళ్ళి ఆపరేషన్ సింధూర్ గురించి మాట్లాడి వచ్చాను, ఆ సక్సెస్ గురించి తెలియజేసి వచ్చాను ఆ బృందాల్లో అని చెప్పి ఆయన చెప్తున్నారు. అంతవరకు బాగానే ఉంది. అయితే ఆపరేషన్ సింధూర్ గురించి పార్లమెంట్లో తీవ్రంగా చర్చ జరుగుతున్నటువంటి క్రమంలో అన్ని పార్టీలు, కాంగ్రెస్ పార్టీ తర్వాత ఇతర ఇండియా కూటమిలోని భాగస్వామ్య పక్షాలు మాట్లాడుతూ ఉన్నాయి. బట్ అసదుద్దీన్ ఓవైసీ మాట్లాడినటువంటి ప్రసంగాన్ని మనం నిశితంగా పరిశీలిస్తే కేంద్ర ప్రభుత్వాన్ని టార్గెట్ చేశారా లేదా దానికి సపోర్ట్ చేస్తున్నారా అనేటువంటి అనుమానం కలగక మానదు. యాక్చువల్గా ఆయన ఏమన్నారు, ఆపరేషన్ సింధూర్ సక్సెస్ అయ్యిందని చెప్పి చెప్తున్నారు, పార్లమెంట్ వేదికగా కూడా చెప్తున్నారు. ఆపరేషన్ సింధూర్కు సంబంధించి ఉగ్రవాదుల మీద, పాక్ ప్రేరేపిత ఉగ్రవాద స్థావరాలని భారత ఆర్మీ విజయవంతంగా ధ్వంసం చేసిందని కూడా చెప్తున్నారు. అయితే ఒక డౌట్స్ కొత్తవి ఆయన రేకెత్తించారు. ఏం రేకెత్తించారు అని అంటే, మన జెట్ ఫైటర్లకి ఫ్రాన్స్ నుంచి కోడ్స్ కొన్ని రావాలి, అవి వచ్చాయా రాలేదా, ఇది ఎందుకు దాస్తున్నారు మీరు అనేటువంటిది ఆయన లేవనెత్తినటువంటి ఒక కీలకమైనటువంటి పాయింట్. ఎందుకనంటే సిడిఎస్ చీఫ్ డిఫెన్స్ ఆయన కూడా ఈ జెట్ ఫైట్ల గురించి ఇండైరెక్ట్గా 1-2 ఇంటర్వ్యూల్లో ఫస్ట్ భారత ఆర్మీ కొంచెం తడబడింది, కొంత నష్టం జరిగింది, తర్వాత ఇమీడియట్గా మళ్ళీ విజయవంతంగా యుద్ధం చేసిందని చెప్పి చెప్పారు. అలాగే ఈ మధ్యకాలంలో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ వైట్ హౌస్లో మాట్లాడుతూ పాకిస్తాన్ భారత్ యుద్ధాన్ని నేనే ఆపాను, ఒక 5 జెట్ ఫైటర్స్ కింద పడిపోయి ఒక 5 జెట్ ఫైటర్స్ని కూల్చేశారు, అయితే ఏ దేశాన్ని అనేది నేను చెప్పను అని చెప్పేసి అమెరికా ప్రతినిధుల సమావేశంలో అక్కడ సమావేశం అయినప్పుడు ఆయన ఆ మాట లీక్ చేశారు, ఆ మాట అన్నారు. దాంతో అసలు ఆ జెట్ ఫైటర్స్ ఎవరు కూలిపోయినాయి అనేది ఇప్పటికీ కూడా బయట రావట్లేదు. భారతదేశం మాది కాదంటుంది, పాకిస్తాన్ మాది కాదంటుంది. పోనీ పాకిస్తాన్ ఏమైనా భారతదేశాన్ని అని చెప్పి నిరూపించేటువంటి ఆధారాలు ఏమన్నా బయట పెట్టిందంటే బయట పెట్టల. భారతదేశం మనకి కాదని చెప్పి అంటుంది. మరి ఇది ఎందుకు వచ్చింది చర్చ? ఒకవేళ పాకిస్తాన్ ఈ జెట్ ఫైటర్స్ని కూల్చకపోయినా ఫ్రాన్స్కి సంబంధించినటువంటి జెట్ ఫైటర్స్ కాబట్టి, ఫ్రాన్స్ నుంచి తీసుకున్నాం కాబట్టి వాళ్ళేమైనా కోడ్స్ ఇవ్వనందువల్ల అవి కింద పడిపోయాయా అని చెప్పి ఒక అనుమానాన్ని వ్యక్తం చేశాడు ఆయన. ఫస్ట్ పాయింట్. 2, స్క్వాడ్రన్లు. మనకి 49 స్క్వాడ్రన్లు రావాలి, 25 ఎందుకు ఉన్నాయి మన దగ్గర, మిగతా ఎందుకు రాలేదు? అదే పాకిస్తాన్కి 25 స్క్వాడ్రన్లు ఉన్నాయి, చైనాకి సంబంధించి 50 స్క్వాడ్రన్లు సపోర్ట్ ఉంది పాకిస్తాన్కి, ప్లస్ అన్ని రకాలుగా పాకిస్తాన్కి సపోర్ట్ చేసిందని చెప్పి చెప్తున్నారు. దీంట్లో నిజం ఉందా, దీని సమాధానం చెప్పాలని చెప్పి ఇంకో పాయింట్ రైజ్ చేశారు. ఇవన్నీ ఒక ఎత్తు అయితే, ఆయన అమిత్ షా గారి కుమారుడు జైషాని టార్గెట్ చేస్తూ ఇండైరెక్ట్గా పాకిస్తాన్ తోటి ఈ పెహల్గాం దాడి తర్వాత అన్ని రకాల సంబంధాలు తెంచుకుంది భారతదేశం, సరిహద్దును మూసేసింది.
సింధు జలాల్ని కట్ చేసింది పోనీయకుండా, గగనతలాన్ని మూసేసింది, వాణిజ్యపరమైనటువంటి సంబంధాలు లేకుండా క్లోజ్ చేసేసింది. మరి ఇన్ని చేసినటువంటి భారతదేశం క్రికెట్ పాకిస్తాన్ వాళ్ళతోటి ఆడడానికి ఎందుకు ఒప్పుకుంది ఓకే అని చెప్పి క్వశ్చన్ చేస్తున్నారు. ఇది హైలైట్ పాయింట్. ఆయన స్పీచ్ మొత్తం మీద హైలైట్ పాయింట్. సాంస్కృతిక క్రీడలకు సంబంధించి ఇవాళకి కూడా పాకిస్తాన్ తోటి మీరు ఎందుకు మీ సంబంధాలను నిలుపుతున్నారు? ఇలాంటి పరిస్థితి ఉంది అన్నప్పుడు ఉగ్రవాదం మీద మీరు చేస్తున్నటువంటి పోరాటానికి బలహీనత కదా, ఆ సీరియస్నెస్ అనేది తగ్గిపోతుంది కదా, ఈ రెండింటిని ఎందుకు కట్ చేసుకోలేదు మీరు అని చెప్పి అమిత్ షా కుమారుణ్ణి ఇండైరెక్ట్గా ఇరకాటంలో పెట్టేశాడు. ఎందుకు? బీసీసీఐ చైర్మన్ ఎవరు? జైషా, అమిత్ షా కుమారుడు. మరి ఆయన ఆధ్వర్యంలోనే కదా అవన్నీ జరిగాయి. ఇంటర్నేషనల్ క్రికెట్లు అన్నీ బీసీసీఐ ఆధ్వర్యంలో జరుగుతాయి కదా. మరి మిగతా అన్ని రకాల సంబంధాలు పాకిస్తాన్తో కట్ చేసుకున్నటువంటి భారతదేశం క్రికెట్ ఎందుకు ఆడిస్తుంది? పాకిస్తాన్ ఆటగాళ్ళతో క్రికెట్ ఆడాల్సిన అవసరం ఏంది? సో క్రికెట్ కూడా కట్ చేసుకుంటే ఇక ఇండియన్స్ పాకిస్తాన్తో ఆడడానికి భయపడ్డారు అనే మాట వస్తుంది కదా. ఇప్పుడు మొత్తం ఇవన్నీ కట్ చేసుకున్నప్పుడు కూడా ఆ మాట వస్తుందిగా. వాణిజ్య సంబంధాలు కట్ చేసుకున్నప్పుడు కూడా అదే మాట వస్తుంది కదా. సేమ్ అదే వస్తుంది. అదే చెప్తుంది. ఇన్ని రకాల సంబంధం, గగనతలాన్ని మూసేశారు, వాణిజ్యాన్ని కట్ చేశారు, సింధు జలాలను కట్ చేశారు, బోర్డర్స్ని మూసేశారు. ఇన్ని చేసినప్పుడు మీరు ఇదొక్కటే ఎందుకు ఓపెన్ చేశారు? ఈ ఓపెన్ చేయటం కారణంగా మీలో ఉన్నటువంటి సీరియస్నెస్, ఉగ్రవాదుల మీద పోరాటం అనేది తగ్గిపోతుంది కదా. మీరు అది కూడా బ్యాన్ చేయండి, అది కూడా ఎందుకు బ్యాన్ చేయట్లేదు అని చెప్పి జైషా కుమారుని టార్గెట్ చేశారు. అంటే క్రికెట్ మ్యాచ్లు అన్నింటికల్లా ఇండియా పాకిస్తాన్ క్రికెట్ మ్యాచ్ అంటేనే కొన్ని కోట్ల రూపాయలు వచ్చేస్తాయి. అదే కదా ఇప్పుడు ఆయన చెప్పదలుచుకుంది అది. సో కాబట్టి మీరు దాన్ని కూడా బ్యాన్ చేయండి అని చెప్పి చెప్పారు. అంటే ఆయన ఒకవైపు కేంద్ర ప్రభుత్వాన్ని సపోర్ట్ చేస్తున్నారు, ఇంకొక వైపు జైషాని టార్గెట్ చేస్తారు. అంటే నరేంద్ర మోడీ గారిని ఒకవైపు ఆపరేషన్ సింధుని ఒప్పుకుంటూ బాగా చేశారు, విదేశాంగ విధానం కూడా బాగానే ఉంది అని చెప్పి చెబుతూ, ఇంకొక వైపు వ్యక్తిగతంగా జైషాని టార్గెట్ చేసినట్టు కనిపిస్తుంది ఆ స్పీచ్. మరి ఇది ఎందుకు చేశారు? రాబోయేటువంటి రోజుల్లో జరిగిపోయేటువంటి పరిణామాలు ఆయనకి తెలుసు కాబట్టి చేసి ఉంటారు అనేది రాజకీయ వర్గాల్లో జరుగుతున్న చర్చ. ఏంటి పరిణామాలు అని అంటే, నరేంద్ర మోడీ గారు 75+ తర్వాత దిగిపోయేటువంటి అవకాశం ఉందనేది ఒకటి నడుస్తుంది. అయితే రీసెంట్గా కీలకమైనటువంటి బీజేపీ నేతలతో ఆర్ఎస్ఎస్ వాళ్ళు సమావేశం అయ్యారని చెప్పి నిన్న నాకు ఒక ఢిల్లీకి సంబంధించినటువంటి వ్యక్తి చెప్పినటువంటి మాట. ఆ సమావేశంలో క్లియర్గా ఆర్ఎస్ఎస్ వాళ్ళకి చెప్పారండి, ఆర్ఎస్ఎస్కి బీజేపీ సంబంధం లేదు, బీజేపీ తీసుకున్నటువంటి ప్రభుత్వంలో తీసుకునే నిర్ణయాలతో మీకు సంబంధం లేదని చెప్పి తెగేసి నరేంద్ర మోడీ గారు చెప్పారు. దాంతో ఆర్ఎస్ఎస్ వాళ్ళు కామ్ అయిపోయారు. కాబట్టి నరేంద్ర మోడీ గారే ఉన్నన్ని రోజులు ప్రధానమంత్రి అని చెప్పి క్లియర్గా వాళ్ళకి చెప్పేశారు అని చెప్పి నాకు ఢిల్లీ నుంచి ఒక ఫ్రెండ్ చెప్పినటువంటి మాట. కానీ ఇప్పటికీ అనుమానాలు ఉన్నాయి. ఎందుకంటే ఈ సమావేశం గురించి అందరికీ తెలియదు కదా. ఒకవేళ ఆయన దిగిపోతే ఎవరు ప్రధానమంత్రి? అప్పుడు అమిత్ షా పేరు ఇలా వస్తున్నాయి. అందుకే అమిత్ షా కావడం ఇష్టం లేకనే ఈయన ఈ టార్గెట్ చేశారనేది ఒకటి వినిపిస్తుంది. అంటే ఇవన్నీ ఇప్పుడు రాబోయే రోజుల్లో అసరుద్దీన్ ఓవైసీ ఎటు వెళ్తారు అనే దానికి ఆయన స్పీచ్ కనిపిస్తుంది. బీజేపీ తోటి నరేంద్ర మోడీ గారితో లైజనింగ్ చేస్తూనే ఆయన స్థానికంగా ఉండేటువంటి పరిస్థితులకు అనుగుణంగా వెళ్తారు అనేది అర్థమవుతుంది. క్లియర్ కట్గా కాంగ్రెస్ పార్టీ తోటి అవుట్రైట్గా వెళ్ళి కలుస్తారా అని అంటే కలిసేటువంటి పరిస్థితి లేదని చెప్పి ఈ ప్రసంగాన్ని బట్టి అర్థమవుతుంది. ఆ యాంగిల్లో ప్రభుత్వాన్ని టార్గెట్ చేయలేదు ఆయన, బీసీసీఐని టార్గెట్ చేశారు. దట్ మీన్స్ జైషాని టార్గెట్ చేశారు, అంతే తప్ప కేంద్ర ప్రభుత్వాన్ని టార్గెట్ చేయలేదు. అంటే నరేంద్ర మోడీ గారితో ఈయన లైజనింగ్ కానీ ఉన్నారు అనేది. లైజనింగ్గా ఉన్నప్పుడు ఇక్కడ తెలంగాణలో కాంగ్రెస్ పార్టీతో కలిసి వెళ్తారా, వెళ్ళే అవకాశం ఉందా అనేటువంటి చర్చ ఇప్పుడు మళ్ళీ మొదలైంది. ఈ మధ్యకాలంలో మెట్రో లేదంటే రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వాన్ని ప్రశంసించడం, తర్వాత కంచగచ్చిబౌలి భూముల విషయంలో సపోర్ట్ చేయటం, తర్వాత హైడ్రాకు సంబంధించి మూసి ప్రక్షాళనకు సంబంధించి సపోర్ట్ చేయటం, అసరుద్దీన్ ఓవైసీ, ఇవన్నీ జరిగినాయి. సపోర్ట్ చేస్తున్నారు, ప్రతి అంశంలో కూడా సపోర్ట్ చేస్తూ వస్తున్నారు రేవంత్ రెడ్డి గారి
నాయకత్వాన్ని, రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని. కానీ కాంగ్రెస్ పార్టీతోటి కలిసి వెళతారా, వెళ్ళేటువంటి పరిస్థితి క్లియర్గా కనిపిస్తుందా అని అంటే ఇప్పుడు ఆయన ప్రసంగం అనుమానాలకు తావతీస్తుంది, అనుమానాలకి దారితీస్తున్నటువంటి పరిస్థితులు. అంటే ఒకవైపు నరేంద్ర మోడీ గారితో లైజనింగ్గా ఉంటూనే రాజకీయాలను నడిపేటువంటి పరిస్థితి అసరుద్దీన్ స్పీచ్లో కనిపిస్తుంది. సో రాబోయే రోజుల్లో కాంగ్రెస్ పార్టీ అవుట్ రైట్గా ఎంఐఎం నాది అనుకునే పరిస్థితి ఉండకపోవచ్చు. కాకపోతే ఆ రోజు రాజకీయ పరిణామాలను బట్టి మారిపోతూ ఉంటుంది. ఇప్పుడు అసలు ఎంఐఎంకే నష్టం వస్తుంది, బీజేపీతో లైజనింగ్గా ఉన్నారని చెప్పేసి ఆరోపణ ఉంది కదా, దానికి బలం చేకూరేలా నడుచుకుంటే నష్టం వస్తుంది అన్నప్పుడు కాంగ్రెస్ పార్టీలోకి కలుస్తారు. ఆయన కలవటం మీన్స్ చిరకాలం నుంచి కాంగ్రెస్ పార్టీతో పొత్తులో ఉన్నారు. 2014లో రాష్ట్రం విడిపోయిన తర్వాత మాత్రమే కేసీఆర్కి లేదంటే బీఆర్ఎస్ పార్టీకి బయట నుంచి మద్దతు ఇస్తూ వచ్చారు. సో కాబట్టి రాజకీయంగా ఏది లబ్ధి చేకూరుతుందో అది చేస్తారు ఆయన రాష్ట్రంలో, అక్కడ కేంద్రంలో ఏది లబ్ధి చేకూరుందో అది చేస్తారు ఆయన. సో కాబట్టి ఆయన స్పీచ్ వింటే కనుక ప్రస్తుతానికి ఇండియా కూటమిలో కలిసి నడవడానికి కూడా పూర్తి స్థాయిలో 100% ఉన్నట్టు కనిపించట్లా. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.